హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని రియాక్టివ్ ఫార్మ్స్‌లో అసింక్ వాలిడేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లాస్ట్ వీడియోలో నేను కస్టమ్ వాలిడేషన్స్ చెప్పాను కదా! అదేంటి అనంటే సింక్రనస్ వాలిడేషన్. సింక్రనస్ వాలిడేషన్ అంటే ఏంటి అనంటే ఆ వాలిడేషన్ అనేది ఒక పర్టిక్యులర్ టైమ్‌లో జరుగుతుంది. దానికేమి వెయిటింగ్ టైమ్ అనేది ఉండదు. కానీ అసింక్ వాలిడేషన్స్ అంటే ఏంటి అనంటే ఆ వాలిడేషన్ జరగడానికి సమ్ వెయిటింగ్ టైమ్ అనేది ఉంటుంది. సపోజ్ మనకి ఒక అప్లికేషన్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న యూజర్ నేము మనం చెక్ చేయాలి అనంటే, ఏదైనా పర్టిక్యులర్ యూజర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు, ఇంతకుముందు ఆ యూజర్ నేమ్ ఎవరైనా ఇచ్చారో లేదో చెక్ చేయాలి అనంటే, ఆ డేటా ఎక్కడుంటుంది? సర్వర్ దగ్గర డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన ప్రతిసారి మనం ఏం చేయాలి? అక్కడ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించి, ఆ యూజర్ నేమ్ సర్వర్ దగ్గర ఉందో లేదో చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటాని చెక్ చేయడానికి సమ్ వెయిటింగ్ టైమ్ అనేది ఉంటుంది. సమ్ డిలే అనేది ఉంటుంది. ఇలాంటి వాటిని మనం వాలిడేట్ చేయడానికి అసింక్ వాలిడేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలో చూద్దాము. జనరల్‌గా మనం ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు దానికి 3 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేసుకోవచ్చు. ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయడం అంటే ఏంటి? న్యూ అని చెప్పి ఫార్మ్ కంట్రోల్ ఆఫ్ అని ఇస్తాం కదా! ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల మనం 3 ఆర్గ్యుమెంట్స్‌ను పాస్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మనకి ఒక ఫంక్షన్ ఉంటే, ఆ ఫంక్షన్‌కి ఎలా అయితే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో, అలాగే ఇక్కడ ఫార్మ్ కంట్రోల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు, ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి కూడా మనం 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసుకోవచ్చు. ఈ 3 అనేవి ఆప్షనల్. సో, మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఎంప్టీగా ఇచ్చేయొచ్చు. అక్కడ పారాంథసిస్ లోపల ఏమి ఇవ్వక్కర్లేదు. సో, ఇప్పుడు మనకి ఈ ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌లో ఫస్ట్ మనం ఏదైతే పాస్ చేస్తామో అదేంటి అనంటే డిఫాల్ట్ వాల్యూ. ఈ ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని మనం ఫార్మ్ లోపల హెచ్‌టీఎంఎల్‌లో ఏ ఇన్‌పుట్‌కైతే బైండ్ చేస్తామో, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ లోపల మనం ఏదైనా డిఫాల్ట్‌గా సమ్ వాల్యూ డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. నెక్స్ట్ అదేంటి అనంటే సింక్ వాలిడేషన్స్. ఈ సింక్ వాలిడేషన్స్‌లోనే మనకి యాంగులర్‌లో డిఫాల్ట్ వాలిడేషన్స్ కొన్నుంటాయి. మనం నచ్చినట్టుగా మనం కూడా కస్టమ్ వాలిడేషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్ మల్టిపుల్ వాలిడేషన్స్ ఇస్తే అప్పుడు మనం యారే ఫార్మ్‌లో ఇవ్వాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్ అయినా, థర్డ్ ఆర్గ్యుమెంట్ అయినా సింగిల్ వాలిడేషన్ అయితే డైరెక్ట్‌గా యారే లేకుండా ఒక సింగిల్ వాల్యూ కింద ఇస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఇనీషియల్‌గా ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏ వాల్యూ బైండ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నల్ పెట్టాను. ఇక్కడ నేను సింక్ వాలిడేషన్స్‌లో 2 రాసాను. యారోలో పెట్టి వాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ ఇదేమో డిఫాల్ట్‌గా యాంగులర్ ప్రొవైడ్ చేసిన వాలిడేషన్ రిక్వైర్డ్ అనేది. నెక్స్ట్ థిస్ డాట్ అప్పర్ కేస్ చెక్ అని ఒక వాలిడేషన్ ఫంక్షన్ రాసాను. సో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అప్పర్ కేస్ లెటర్ ఉందో లేదో యూజర్ నేమ్‌లో పాస్వర్డ్‌లో చెక్ చేయడం అనేది ఇది. సో, ఇక్కడ మనం థిస్ డాట్ అప్పర్ కేస్ చెక్ అనేది ఏంటి అనంటే, మనం ఆ కాంపోనెంట్ యొక్క టైప్‌స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో, దానిలో మనం ఒక ఫంక్షన్ రాస్తామో, ఆ ఫంక్షను మనకి సమ్ కండిషన్ చెక్ చేసి, ఆ కండిషన్ మనం ఇచ్చిన ఇన్‌పుట్ సాటిస్ఫై చేస్తే, ఎర్రర్ ఏమీ లేదని చెప్పి నల్ అని రిటర్న్ చేస్తాము. లేకపోతే సమ్ ఎర్రర్ మెసేజ్ ట్రూ అని చెప్పి రిటర్న్ చేస్తాము. ఇదేంటి సింక్ వాలిడేషన్ సెకండ్ ఆర్గ్యుమెంట్. అలాగే మనకి థర్డ్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఇదేంటి అనంటే అసింక్ వాలిడేషన్స్. ఇక్కడ కూడా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి. ఈ ఈ కస్టమ్ వాలిడేషన్‌కి, ఫంక్షన్‌కి అసింక్ వాలిడేషన్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, కస్టమ్ వాలిడేషన్ ఫంక్షన్‌లో మనం డైరెక్ట్‌గా ఏ టైప్ ఆఫ్ డేటానైనా రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ ఆఫ్ నల్ అని చేయొచ్చు. రిటర్న్ ఆఫ్ సమ్ నంబర్ చేయొచ్చు. ఏదో ఒక డేటాని అక్కడ మనం రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఈ అసింక్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి. లేకపోతే ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేయాలి. సో, ఎప్పుడైతే మనం అబ్జర్వబుల్ కానీ, ప్రామిస్ కాన్సెప్ట్ గాని యూజ్ చేసుకుంటున్నాము అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది అసింక్రనస్ టాస్క్ అనమాట. అది జరగడానికి సమ్ టైమ్ అనేది పడుతుంది. జనరల్‌గా మనకి అసింక్రనస్ ఫంక్షన్స్ అనేవి మనం ఎప్పుడు రాస్తాము అనంటే, హెచ్‌టిటిపి కాల్స్ చేసేటప్పుడే రాస్తాము మాక్సిమం. ఇప్పుడు మనం అలా హెచ్‌టిటిపి కాల్ చేయకుండా సెట్ టైమౌట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా సమ్ డిలే ఇస్తున్నామనంటే అక్కడ కూడా మనకి సమ్ టైమ్ అనేది తీసుకుంటుంది కాబట్టి మనం సెట్ టైమౌట్‌ని యూజ్ చేసి హెచ్‌టిటిపి కాల్ లాగా సిమ్యులేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను థిస్ డాట్ యూజర్ నేమ్ చెక్ అని ఇచ్చాను కదా!
ఇది ఒక అసింక్ వాలిడేషన్ ఫంక్షన్. ఇప్పుడు నేను రాస్తాను. ఇందులో మనం ఏం చేస్తామంటే అక్కడ యూజర్ నేమ్ అనే ఇన్పుట్ ఫీల్డ్‌లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ నేమ్ అనేది ఇంతకుముందు మనం ఒక టెంపరరీ అరే తీసుకొని దాంట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఆ చెకింగ్ అనేది వెంటనే జరిగిపోద్ది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెంటనే చేయకుండా సమ్ డ్యూరేషన్ తీసుకొని చేయడం ద్వారా మనకి అసింక్ వాలిడేషన్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇక్కడ మనం ఆర్‌ఈజీ ఫార్మ్ అనే ఒక ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని స్టోర్ చేసాం కదా! న్యూ ఫార్మ్ గ్రూప్ అనేదేమో ఫార్మ్ గ్రూప్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయడానికి దాని లోపల మనం ఎన్ని ఫార్మ్ కంట్రోల్స్ అయితే కావాలనుకుంటున్నామో వాటన్నిటిని ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇవ్వాలి. అండ్ ఒక్కొక్క ఒక ఆబ్జెక్ట్‌లో ఒక్కొక్క కీ వాల్యూ పేరేమో కీ ఏమో ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని స్టోర్ చేసుకోవడానికి, ఇదేమో ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయడానికి. క్రియేట్ చేసింది పాస్వర్డ్ అనే వేరియబుల్ పాయింట్ ఔట్ చేస్తుంది కీ అనేది. ఇప్పుడు మనం న్యూ ఫార్మ్ కంట్రోల్ అని ఇస్తున్నామనంటే ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఇనీషియల్‌గా నల్ ఇచ్చాను. అంటే ఆ ఫార్మ్ ఫీల్డ్‌కి మనం ఇనీషియల్‌గా ఏ వాల్యూ బైండ్ చేయం. నెక్స్ట్ వాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ అని ఇచ్చాను. ఇది డిఫాల్ట్‌గా ఉన్న మనకి యాంగులర్‌లో ఇన్‌బిల్ట్ వాలిడేషనే. ఇదొక ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ నేను థిస్ డాట్ అప్పర్ కేస్ టెస్ట్ అని ఇచ్చాను కదా! ఇది లాస్ట్ క్లాస్‌లో చెప్పింది. ఇప్పుడు జస్ట్ నేనేం రాస్తానంటే థిస్ డాట్ యూజర్ నేమ్ చెక్ అని రాస్తాను. యూజర్ నేమ్ చెక్ అనేది ఎందుకనంటే యూజర్ ఇచ్చిన నేమ్ అనేది ఇంతకుముందు ఎవరో ఇవ్వలేదో ఎవరైనా ఇచ్చారో లేదో చెక్ చేయడానికి. యూజర్ నేమ్ చెక్ అనేది మనం ఇప్పుడు రాయాలి. సో, మనం అసింక్ వాలిడేషన్స్ రాస్తున్నాము అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఆ అసింక్ వాలిడేటర్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి. సో, మనం ఒక ఫంక్షన్ అయితే రాయాలి కదా! యూజర్ నేమ్ చెక్ అనేది ఒక ఫంక్షన్. సో, ఇది ఒక ఫంక్షన్. సో, మనకేంటి ఈ యూజర్ నేమ్ చెక్ అనేది ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని కానీ, అబ్జర్వబుల్‌ని కానీ రిటర్న్ చేయాలి. సో, మనకి యాంగులర్‌లో మనం టైప్ స్క్రిప్ట్‌ని, లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం కదా! టైప్ స్క్రిప్ట్ అనేది మనకి రిటర్న్ టైప్స్‌ని స్పెసిఫై చేయడానికి ఇస్తుంది. దాన్నే మనం యాంగులర్‌లో టైప్ ఇంటర్ఫేస్ అని చెప్తాము. సో, మనం ఏంటి అనంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫంక్షను ఏదైనా ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనంటే ఇక్కడ మనం ఏమివ్వాలి అనంటే ఇంటిజర్ రిటర్న్ చేస్తుందనంటే మనం ఇక్కడ ఇంట్ అని ఇవ్వాలి. ఒకవేళ స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుందనంటే స్ట్రింగ్ అని ఇవ్వాలి. సో, ఇదేంటి అనంటే ఒక ఫంక్షను డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ పారాంథసిస్ తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్‌కి ముందు కోలన్ అని పెట్టి అది ఏ డేటా టైప్‌ని రిటర్న్ చేస్తుందో మనం ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం యూజర్ నేమ్ చెక్ అనేది మనం అసింక్ వాలిడేషన్స్ కింద యూజ్ చేస్తున్నాం. అసింక్ వాలిడేషన్ ఎప్పుడు మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని కానీ, అబ్జర్వబుల్ కానీ రిటర్న్ చేయాలి. సో, నేను ఈ వీడియోలో ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని చెప్తున్నాను. మనం ఇక్కడ అబ్జర్వబుల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ప్రామిస్ ఆబ్జెక్ట్. మనకిక్కడ రిటర్న్ అయ్యేది ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్. మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ లోపల రిజెక్ట్ అనే మెథడ్స్ లోపల ఏ డేటాని రిటర్న్ చేస్తామో దాన్ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ మనం ఎనీ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే జనరిక్ అనమాట. ఇక్కడ ఎనీ అనంటే ఇక్కడ ఈ రిజాల్వ్ అనే మెథడ్‌లో నేను ఒక నంబర్‌ని రిటర్న్ చేయొచ్చు, ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేయొచ్చు, ఒక బూలియన్ రిటర్న్ చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయొచ్చు, ఏదైనా రిటర్న్ చేయొచ్చు. మనం ఈ యాంగులర్‌లో ఈ విధంగా స్పెసిఫై చేయాలి. సో, ఈ ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ ఆబ్జెక్టు ఏదైతే ఉందో దానిలో రిజాల్వ్ అనే డేటా ఏదైతే ఉందో అది మనకి ఎనీ టైప్ ఏ టైప్ అయినా రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి అనంటే మనం ఏంటి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి కదా! సో, న్యూ ప్రామిస్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో, ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. మనకి ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫంక్షన్‌ని
ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. ఇది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు. యారో ఫంక్షన్ కావచ్చు, అనానిమస్ ఫంక్షన్ కావచ్చు, నేమ్డ్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఈ ఫంక్షన్‌కి మనం 2 సబ్ ఫంక్షన్స్‌ని పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ కింద. రిజాల్వ్, రిజెక్ట్ అని జనరల్ కన్వెన్షన్. ఇక్కడ ఏదైనా మనం నేమ్స్ ఇచ్చుకోవచ్చు. రిజెక్ట్. సో, ఈ రిజాల్వ్, రిజెక్ట్ అనేది మనం ఇక్కడ ఇచ్చింది కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఫంక్షన్స్‌ని మనం ప్రామిస్ ఆబ్జెక్ట్‌లో ఒక కండిషన్ బేస్ మీద రిటర్న్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనం కండిషన్ ఏం చెక్ చేయాలి? ఇక్కడ మనకి యూజర్ నేమ్ చెక్ అనేది ఒక వాలిడేటర్. ఆ వాలిడేటర్‌కి మనకి ఏమొస్తుంది? మనం ఈ వాలిడేటర్‌ని ఏ ఫార్మ్ కంట్రోల్‌లో అయితే ఇస్తున్నామో, ఆ ఫార్మ్ కంట్రోల్‌ని ఏ ఇన్‌పుట్‌కైతే బైండ్ చేస్తామో, దానికి సంబంధించిన మొత్తం డేటా అనేది ఇక్కడికొస్తుంది. అక్కడ మనకి ఏమొస్తుందనంటే, ఒక ఫార్మ్ కంట్రోల్ ఇన్‌స్టాన్స్ అనేది వస్తుందనమాట. సో, దాన్ని మనం ఏ నేమ్‌తోనైనా ఇక్కడ మనం పాయింట్ ఔట్ చేయొచ్చు. సో, నేను కంట్రోల్ అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఆ కంట్రోల్ ఫీల్డ్ ఏదైతే ఉందో, మనకి ఒక ఫార్మ్ కంట్రోల్ ఏదైతే ఉందో, దానిలో వాల్యూ కావాలి అనంటే మనం ఏం చేస్తాము? కంట్రోల్ డాట్ వాల్యూ అని ఇస్తాం. అప్పుడు మనకి ఆ ఫార్మ్ కంట్రోల్‌ని ఏ ఇన్‌పుట్‌కైతే బైండ్ చేసామో, ఆ ఇన్‌పుట్‌లో ఉన్న వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ క్రియేట్ చేసిన ఫార్మ్ కంట్రోల్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్ ట్యాగ్‌లో యూజర్ నేమ్ అనే ఫీల్డ్‌కి బైండ్ చేస్తాను. కాబట్టి ఈ యూజర్ నేమ్ చెక్ అనే ఫంక్షన్‌కి ఇన్‌పుట్ ఏదొస్తుందనంటే, ఆహ్ ఇక్కడ మనం ఏదైతే బైండ్ చేసామో ఫార్మ్ కంట్రోల్ అదొస్తుంది. సో, ఇక్కడ నేను యూజర్ నేమ్ అని తీసుకుంటున్నా. దీన్నేమో ఇప్పుడు మనం ఈ కంట్రోల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న వాల్యూని చెక్ చేయాలి. దేనితో చెక్ చేయాలి? మనకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్స్‌తో చెక్ చేయాలి. సో, నేను దాని కోసం ఏం చేస్తున్నానంటే ఒక టెంపరరీ అరే నేమ్స్ తీసుకుంటున్నా. యూజర్స్ అనేది ఒక టెంపరరీ అరే తీసుకుంటున్నా. ఈ యూజర్స్ అనేది మనకి రియల్ టైమ్‌లో డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. అక్కడ ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి తీసుకొచ్చి చెక్ చేస్తాము. కానీ ఇప్పుడు నేను దాన్ని సిమ్యులేట్ చేయడం కోసం ఇక్కడే టెంపరరీ ఒక అరే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ సెట్ టైమ్ ఔట్‌ని యూజ్ చేసి సమ్ డ్యూరేషన్ తర్వాత చెక్ చేసేలా చేస్తున్నాను. ఈ యూజర్ నేమ్‌లో ఫస్ట్‌ది యూజర్ 1 అని ఇస్తున్నా. నెక్స్ట్ యూజర్ 2 అని ఇస్తున్నా. నెక్స్ట్ యూజర్ 3 అని ఇస్తున్నా. సో, జస్ట్ ఈ 3 యూజర్ నేమ్స్ అని ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ వాల్యూ మనం అరేలో ఉందో లేదో చెక్ చేయాలి అనంటే, మనం సింపుల్‌గా ఏం చేయొచ్చు అనంటే, ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా మనం ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆ అరేలో ఉందో లేదో చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం యూజర్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యూజర్ 1 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ యూజర్స్ అనే అరేలో యూజర్ 1 అనేది ఎగ్జిస్ట్ అయ్యుంటే, ఈ మెథడ్ అనేది దాని యొక్క ఇండెక్స్ ఇస్తుంది. మనకి అరేలో ఇండెక్సెస్ అనేవి 0 నుంచే కదా స్టార్ట్ అయ్యాయి. సో, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ ఆ అరేలో ఉంది అనంటే, ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనేది ఏం చేస్తుందనంటే, దాని యొక్క ఇండెక్స్‌నిస్తుంది. సో, ఇక్కడ మనకి యూజర్ 1 యొక్క ఇండెక్స్ ఏంటి? 0. అది ఇస్తుంది. ఇప్పుడు యూజర్ 2 అని ఇస్తే 1 అని ఇస్తుంది. అదే యూజర్ 4 అని ఇస్తే అక్కడ లేదు కాబట్టి -1ని రిటర్న్ చేస్తుంది. సో, ఈ లాజిక్‌ని యూజ్ చేసి మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? మనకి ఈ ఫార్మ్ కంట్రోల్ ఫీల్డ్‌లో ఏదైతే ఇన్‌పుట్ ఉందో దాని యొక్క వాల్యూని మనం చెక్ చేయాలి. సో, నేను ఆ ఫార్మ్ కంట్రోల్ యొక్క వాల్యూని టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ డాట్ వాల్యూ అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? సెట్ టైమ్ ఔట్ అనే ఫంక్షన్‌లో మనం చెక్ చేద్దాం. నార్మల్‌గా ఎక్కడైనా మనం డైరెక్ట్‌గా చెక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ యూజర్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యూజర్ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఇండెక్స్ ఆఫ్ ఈ నేమ్ ఇది గ్రేటర్ థాన్ 0 అయితే దాని మీనింగ్ ఏంటి?
ఆ పర్టిక్యులర్ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది ఇంతకు ముందు అని. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఎర్రర్ మెసేజ్‌ని రిటర్న్ చేయాలి. ఎలా రిటర్న్ చేస్తాము? ప్రామిస్‌లో రిజాల్వ్ అనే మెథడ్ ద్వారా రిటర్న్ చేస్తాం. సో, ఇప్పుడు యూజర్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ నేమ్ గ్రేటర్ థాన్ 0 అయితే అప్పుడు మనం ఏం చేయాలి? రిజాల్వ్ ఆఫ్ అని చెప్పి ఈ రిజాల్వ్‌లో మనం ఏదైతే డేటా ఇస్తామో అది ప్రామిస్ ఆబ్జెక్ట్ యొక్క దెన్ మెథడ్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మాన్యుయల్‌గా దెన్ మెథడ్ యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ మనం ఇక్కడ రిజాల్వ్‌లో ఏదైతే పాస్ చేస్తామో అది ఈ అసింక్ ఫంక్షన్ కాల్ చేశాక యాంగులర్ ఆటోమేటిక్‌గా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది ఆ డేటాని. సో, ఇప్పుడు మనం రిజాల్వ్ ఏం చేయాలి ఇక్కడ? రిజాల్వ్‌లో ఒక ఎర్రర్ మెసేజు. ఈ ఎర్రర్ మెసేజ్ అంటే ఎర్రర్ కోడ్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. నేనేమని ఇస్తున్నానంటే డూప్లికేట్ యూజర్ అని ఇస్తున్నా. దానికి వాల్యూ ట్రూ అని ఇస్తున్నా. ఎప్పుడు మనం ఇచ్చిన ఫార్మ్ ఫీల్డ్‌లో ఉన్న యూజర్ నేము మనకున్న యారేలో ఆల్రెడీ ఉంటే అప్పుడు మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడు 0 కన్నా ఎక్కువ ఇస్తుంది. సో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనివ్వాలి. ఎందుకంటే 0 ఇండెక్స్ అని కూడా చెక్ చేస్తుందిగా. ఇప్పుడు మనం అది లేదు అని అనుకుంటే మనకి దాని మీనింగ్ ఏంటి? అక్కడ యూజరు ఇంతకు ముందు లేని యూజర్ నేమ్‌ని ఈసారి ఇచ్చినట్టు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు రిజాల్వే యూజ్ చేయాలి. కాకపోతే ఎర్రర్ మెసేజ్ ఏమీ లేకుండా జస్ట్ డైరెక్ట్‌గా నల్ అనివ్వాలి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రామిస్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాము. దాన్ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం. లెట్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు ఈ అసింక్ వాలిడేటర్ ఫంక్షన్ నుంచి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి. ప్రామిస్ ఆబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసాము. దాన్నే ఒక వేరియబుల్‌కి అసైన్ చేసాము రెస్పాన్స్ అని. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌లో ఏం చేయాలి అనంటే దాన్ని రిటర్న్ చేయాలి. ప్రామిస్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని రిటర్న్ చేయాలి. ప్రామిస్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ క్రియేట్ చేసింది? దాన్ని రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్‌లో పెట్టాం కదా! దాన్ని మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ రెస్పాన్స్. ఇప్పుడు మనకి ఏ ఎర్రరు లేదు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి నార్మల్ ప్రాసెసే జరిగింది. ఇది ప్రామిస్ ఆబ్జెక్ట్ అయినప్పటికీ ఇక్కడ మనం ఏ డిలే లేకుండా వెంటనే జరిగిపోతుంది. ఎందుకనంటే ఇమ్మీడియేట్‌గా మనం దీన్ని రిజాల్వ్ చేసేస్తున్నాం. ఈ కండిషన్ చెక్ చేయడానికి సమ్ డ్యూరేషన్ ఏమీ పట్టలేదు. వితిన్ మిల్లీ సెకండ్స్‌లో ఈ కండిషన్ అనేది చెక్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్‌లో మనం ఈ ఇన్‌పుట్‌ని బైండ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకొని దాన్ని ఈ ఫార్మ్ కంట్రోల్‌కి బైండ్ చేయాలి. సో, అంతకన్నా ముందు మనం ఏం చెక్ చేయాలి అనంటే, ఇక్కడ మనం ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌నయితే క్రియేట్ చేసి రిటర్న్ చేస్తున్నాం కానీ, ఈ టాస్క్ మనకి వెంటనే అయిపోతుంది. కానీ మనకి వెంటనే అవ్వకూడదు. సమ్ డ్యూరేషన్ తీసుకొని జరగాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే, నెట్వర్క్ కాల్స్ అయితే ఆటోమేటిక్‌గా సమ్ డ్యూరేషనే తీసుకుంటుంది. కానీ ఇక్కడ నేను నెట్వర్క్ కాల్ తీసుకోకుండా సెట్ టైమౌట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఆ ఫంక్షన్ లోపల నేను ఈ లాజిక్‌ని రాసి అప్పుడు రిటర్న్ చేస్తా. ఈ లాజిక్ అనేది మనం సెట్ టైమౌట్ అనే ఫంక్షన్ లోపల రాస్తున్నాము. అండ్ ఈ సెట్ టైమౌట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత కానీ, 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత గానీ కాల్ చేస్తాను. సో, అప్పుడు మనకేమవుతుంది? ఈ యూజర్ నేమ్ చెక్ చేయడానికి 2 సెకండ్స్ అనేది మినిమమ్ పడుతుంది. మాక్సిమం ఎంత పడుతుందో తెలీదు. సో, సెట్ టైమౌట్ మీనింగ్ ఏంటి అనంటే, ఈ టాస్క్ అనేది 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత జరుగుతుంది. ఆ తర్వాతైనా ఎంత టైం పడుతుందో తెలీదు అని దీని మీనింగ్. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ఇమ్మీడియేట్‌గా చెక్ చేయకుండా యూజర్ నేమ్‌ని మనం 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత చెక్ చేస్తున్నాం. అప్పుడు మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ ప్రామిస్ ఆబ్జెక్ట్ నుంచి. ఒకవేళ ఆ వచ్చిన రెస్పాన్స్‌లో అంటే రిజాల్వ్ కానీ, రిజెక్ట్ గాని ఉంటుంది. కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, రిజాల్వ్‌లోనే మనం 2 ఇస్తున్నాం. ఒకసారేమో ఎర్రర్ ఇస్తున్నాం. ఇంకొకసారేమో నల్ ఇస్తున్నాం. సో, రిజాల్వ్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చిందో, అసింక్ వాలిడేటర్ ఏమి అస్యూమ్ చేసుకుంటుందనంటే, ఈ ఫీల్డ్‌లో యూజరు
ఇన్‌కరెక్ట్ డేటా ఇచ్చినట్టు. కాబట్టి ఎర్రర్ మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఒక ఫార్మ్ ట్యాగ్‌ని తీసుకున్నాము. ఆ ఫార్మ్ ట్యాగ్‌లో ఆర్‌ఈజీ ఫార్మ్ అనే దాన్ని బైండ్ చేసాము. అండ్ ఇక్కడ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్, యూజర్ నేమ్ అనేది లేబుల్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఈ ఒక పారాగ్రాఫు తీసుకొని, ఆ పారాగ్రాఫ్‌లో టెక్స్ట్ అనేది యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని డిస్‌ప్లే చేయాలి. ఎప్పుడు డిస్‌ప్లే చేయాలి? మనకి ఆల్రెడీ యూజరు ఇంతకుముందు ఉన్న నేమ్స్ ఇచ్చినప్పుడు. యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అని చూపించాలి. ఇదెప్పుడు చూపించాలి? మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఎర్రర్ కోడ్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో, ఈ వాలిడేషన్ ఫంక్షన్ నుంచి అప్పుడు చూపించాలి. సో, మనకది ఎప్పుడొస్తుంది అనంటే, ఆ వాలిడేషన్ ఫంక్షన్ నుంచి ఆ ఎర్రర్ కోడ్ మనకి యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న నేమ్ ఇచ్చినప్పుడు. సో, ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. దాంట్లో ngIf అనే డైరెక్టివ్ యూజ్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో యూజర్ నేమ్ ఫీల్డ్ అనేది టచ్ చేసుండాలి. అండ్ దాంట్లో యూజర్ నేమ్‌లో ఎర్రర్స్ అనేవుండాలి. మనకి ఎర్రర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు కదా! మనకిక్కడ ఎర్రర్ అనేది డిఫరెంట్ కోడ్స్ అనేవి ఉంటాయి కదా! సపోజ్ మనకి రిక్వైర్డ్ అనే వాలిడేషన్ యూజ్ చేస్తే దాని యొక్క కోడ్ ఏంటి అనంటే రిక్వైర్డే. మిన్ లెంత్ అనే వాలిడేషన్ యూజ్ చేస్తే దాని యొక్క ఎర్రర్ కోడ్ ఏంటి అనంటే మిన్ లెంతే. అవి యాంగులర్‌లో బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేసిన ఎర్రర్ కోడ్స్. అదే మనం ఓన్‌గా ఒక వాలిడేషన్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎర్రర్ కోడ్‌ని కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డూప్లికేట్ యూజర్ అని ఇచ్చాను కదా! ఈ వాల్యూ ట్రూ అయినప్పుడు అని చెప్పి దీని మీనింగ్ అన్నమాట. సో, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఇన్‌పుట్ కంట్రోల్ ఏదైతే ఉందో దాంట్లో ఎర్రర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ లోపల డూప్లికేట్ యూజర్ అనేది ట్రూ అయినప్పుడు మనకి ఈ యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ అనేది డిస్‌ప్లే చేయాలి. సో, ఇప్పుడు మనం చూద్దాం అవుట్‌పుట్ అనేది. సో, నేనిక్కడ యూజర్ 1 అని ఇస్తున్నా. సో, ఎక్కడ సో, ఇక్కడ నేను ఫార్మ్ కంట్రోల్ నేమ్ రాంగ్ ఇచ్చాను. అందుకే ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు చూసినట్టయితే నేను ఇక్కడ యూజర్ 1 అని ఇప్పుడు ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఇక్కడ నేను యూజర్స్ అనే యారే ఎక్కడైతే తీసుకున్నానో అది ప్రామిస్ ఆబ్జెక్ట్ యొక్క బయట తీసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ లోపల ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడే మనం డిక్లేర్ చేసినట్టయితే యూజర్స్‌ని అప్పుడు మనకి ఆ ఎర్రర్ అనేది రాదు. సో, ఇప్పుడు నేను యూజర్ 1 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఏం ఎర్రర్ వచ్చింది? యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అనే ఒక ఎర్రర్ అనేది చూపించింది. ఎందుకనంటే మనం తీసుకున్న యూజర్స్ అరేలో ఆల్రెడీ యూజర్ 1 అనేది స్టోర్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఆ యూజర్ 1 అని ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. నేను యూజర్ 2 అని ఇస్తున్నా. మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను యూజర్ 5 అని ఇస్తున్నా.
సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించట్లే. ఎందుకనంటే యూజర్ 25 అనేది ఈ యారేలో మనకి లేదు కాబట్టి కొత్త యూజర్ నేమ్ వచ్చినట్టు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ రిజాల్వ్‌లో నల్‌ని రిటర్న్ చేయాలి. నల్‌ని రిటర్న్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఆ వాలిడేషన్ అనేది యూజరు సాటిస్ఫై చేసినట్టు. అక్కడ ఏమి ఎర్రర్ లేనట్టు. ఇప్పుడు మనం ఈ అసింక్ వాలిడేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ కొన్ని క్లాసెస్‌ని అబ్జర్వ్ చేయాలి. మనం ఆ ఫార్మ్ ట్యాగ్ తీసుకున్నట్టయితే దాంట్లో ఇన్‌పుట్స్‌కి మనకి ఎన్‌జీ ఇన్‌వాలిడ్, ఎన్‌జీ వాలిడ్, ఎన్‌జీ టచ్డ్ ఇలా కొన్ని క్లాసెస్ అనేవి యాడ్ అవుతాయి కదా! దాని యొక్క స్టేట్‌ని బట్టి. ఇనీషియల్‌గా ఆ ఫార్మ్ ట్యాగ్ చూసుకున్నట్టయితే దానికి ఎన్‌జీ అన్‌టచ్డ్, ఎన్‌జీ ప్రిస్టైన్, ఎన్‌జీ ఇన్‌వాలిడ్ అని యాడ్ అయినాయి. ఎప్పుడైతే నేను యూజర్ 1 అని ఇస్తున్నానో మనకిక్కడ స్టేట్ అనేది ఎన్‌జీ పెండింగ్‌లోకి వెళ్తుంది. ఎందుకనంటే మనం అక్కడ అసింక్ వాలిడేషన్ యూజ్ చేసాం కాబట్టి. ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది పెండింగ్ స్టేట్‌లో రిజాల్వ్ అయ్యే వరకు ఉంటుంది కాబట్టి, మనకి అక్కడ పెండింగ్ స్టేట్ అనేది ఉంటుంది కాబట్టి, ఇక్కడ పెండింగ్ అనే క్లాస్ అనేది యాడ్ చేస్తుంది యాంగులర్ బై డిఫాల్ట్. సో, ఇప్పుడు లేదు. నేను ఎప్పుడైతే ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఒక పర్టిక్యులర్ డేటా ఎంటర్ చేస్తానో, మనకి పెండింగ్ అని చూపిస్తుంది. మళ్ళీ వెంటనే అది రిజాల్వ్ అయ్యాక మనకి సక్సెస్ అని అంటే ఎన్‌జీ వాలిడ్ అని చూపిస్తుంది. లేకపోతే ఎన్‌జీ ఇన్‌వాలిడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను 2 సెకండ్స్ కాకుండా ఒక 10 సెకండ్స్ ఇస్తే అక్కడ మనం పెండింగ్ స్టేట్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, నేనిప్పుడు యూ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఈ ఫార్మ్ కంట్రోల్‌కి ఎన్‌జీ పెండింగ్ అనేది క్లాస్ యాడ్ అయింది. ఇది. ఎన్‌జీ పెండింగ్. ఇప్పుడు మళ్ళీ మారిపోయింది. ఎప్పుడు మారిపోతుంది? 10 సెకండ్స్ అయ్యాక ఆ వాలిడేషన్ చెక్ చేసాక కండిషను అప్పుడు ప్రామిస్ రిజల్ట్ వస్తుంది కదా! నల్ కానీ, ఎర్రర్ మెసేజ్ గాని ఏదో ఒకటి. దాన్ని బట్టి మనకి ఎన్‌జీ వాలిడ్, ఎన్‌జీ ఇన్‌వాలిడ్ చేంజ్ అవుతుంది. అంతకుముందు మనకి ఎన్‌జీ పెండింగ్ అనొస్తుంది. ఇప్పుడు మనకి ఎన్‌జీ పెండింగ్ అనే స్టేట్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఎప్పుడైతే 10 సెకండ్స్ అవుతుందో అప్పుడు మనకి వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్ యాడ్ అవుతుంది. యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంటే ఇన్‌వాలిడ్ యాడ్ అవుతుంది. లేకపోతే వాలిడ్ యాడ్ అయింది. ఇప్పుడు నేను యూజర్ 1 ఇస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఎన్‌జీ పెండింగ్ అనే క్లాస్ యాడ్ అయింది. తర్వాత ఎన్‌జీ ఇన్‌వాలిడ్ వస్తుంది 10 సెకండ్స్ అయ్యాక. ఇప్పుడు మనకి ఎన్‌జీ ఇన్‌వాలిడ్ అనేది వచ్చింది. సో, ఇలా మనం అసింక్ వాలిడేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అసింక్ వాలిడేషన్ అయినా కస్టమ్ వాలిడేషనే. కాకపోతే ఈ అసింక్ వాలిడేషన్ ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి. ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని మనం వెంటనే రిటర్న్ చేసాం కానీ అంటే ఇక్కడ మనం వెంటనే రిటర్న్ చేసేస్తే మనకి సమ్ డ్యూరేషన్ ఏమీ లేదు. డిలే అవుతున్నలేదు. కాబట్టి అక్కడ మనకి నార్మల్ వాలిడేషన్‌కి, అసింక్ వాలిడేషన్‌కి డిఫరెన్స్ అనేది తెలీదు. కాబట్టి నేనిక్కడ సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. అసింక్ అంటేనే మనకు ఆ పర్టిక్యులర్ టాస్క్ జరగడానికి సమ్ డిలే అనేది పడుతుంది. సో, నెట్వర్క్ కాల్‌ని సిమ్యులేట్ చేయడానికి నేనిక్కడ సెట్ టైమ్‌ఔట్ ఫంక్షన్‌లో లాజిక్‌ని రాస్తున్నా. సెట్ టైమ్‌ఔట్‌లో వెంటనే రాయకుండా లాజిక్ ఇక్కడ నేను 10 సెకండ్స్ ఇచ్చాను డిలే. అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు 10 సెకండ్స్ తర్వాత యూజర్ ఇచ్చిన నేమ్‌ని చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న యూజర్స్ అరేలో. ఒకవేళ ఉంటే మనం ఈ ఎర్రర్‌ని రిటర్న్ చేస్తున్నాం. డూప్లికేట్ యూజర్ ట్రూ అని చెప్పి. ఇక్కడ మనం ఎలా రిటర్న్ చేస్తున్నాము? డైరెక్ట్‌గా రిటర్న్ చేయట్లేదు. ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తున్నాము. ఈ ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది రిజాల్వ్ ఎప్పుడవుతుందో అప్పుడు మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ప్రామిస్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అయినప్పుడు మనకి అక్కడ ప్రామిస్ స్టేట్ అనేది రిజాల్వ్‌లోకెళ్తుంది. అంతవరకు పెండింగ్‌లో ఉంటుంది. పెండింగ్‌లో ఉన్నంత వరకు ఎన్‌జీ పెండింగ్ అనే క్లాస్ అనేది ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి యాడ్ చేస్తుంది యాంగులర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.